ఎందుకంత నర్వస్గా ఫీల్ అవుతున్నారు? అంటే ఫస్ట్ టైం పెళ్లి చూపులు కదా, లిటిల్ బిట్ నర్వస్గా ఉందండి. ఏదైనా మాట్లాడండి. మీకు ఇది ఫస్ట్ టైమా? ఓ, మీకు డ్రింకింగ్ హ్యాబిట్ ఉందా? ఆ? అదే డ్రింక్. చిచి, అస్సలు తాగానండి. మరి సిగరెట్? అయ్యో, పక్కన ఎవరైనా తాగినా నచ్చదు నాకు. గుడ్. మీ హాబీస్ ఏంటి? ఏముంది, ఖాళీగా ఉన్నప్పుడు డ్రింక్ చేస్తా, లేకపోతే స్మోక్ చేస్తా. జస్ట్ జోక్ చేసా. జోకా? అమ్మయ్యా, ఇప్పటికైనా నవ్వారు. నాకు ఒక చిన్న డౌట్ అడగొచ్చా? అడగండి. మీకు బీటెక్ అయి 2 years అవుతుంది కదా, ఇంత చిన్న ఏజ్లో ఎందుకు చేసుకోవాలనిపించింది? అదెందుకు అడుగుతారులేండి, చెప్పినా పరువు పోతుంది. చెప్పొచ్చు కదా, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మా ఆకలి అవుతుంది. ఏం వండావు? పప్పు. ఏంటి మా ఎప్పుడు పప్పు పప్పు పప్పు? ఎరా, ఈ అమ్మాయి ఎలా ఉంది? బాగుందన్నా. రేపు ఈ అమ్మాయితో పెళ్లి చూపులు, కొంచెం పద్ధతిగా రెడీ అవ్వు. సరేనా అన్నా? అంతేనా? అంతే. మరి మీరే అడగొచ్చు కదా, 2-3 years తర్వాత పెళ్లి చేసుకుంటా అని. వామ్మో, మా నాన్నంటే నాకు చిన్నప్పటి నుంచి అదో రకమైన భయం అండి. అంతకు మించి ఇంకేం చెప్పలేను. ఓకే. నాకొక డౌట్. అడగండి. నేను ఇందాక మందు సిగరెట్ అలవాటు లేదని చెప్పాను కదా, అసలు నన్ను ఎలా నమ్ముతారు మీరు? అంటే నేను అబద్ధం కూడా చెప్పుండొచ్చు కదా. గుడ్ క్వశ్చన్. మీ ముఖం చూస్తే డ్రింక్ చేసే వాళ్ళలా కనిపించట్లేదు, సో ఇప్పటికైతే నమ్ముతాను. కానీ పెళ్ళైన తర్వాత డ్రింకింగ్ హ్యాబిట్ ఉందని తెలిస్తే మాత్రం నమ్మను. అంటే మీకు ఈ పెళ్ళి ఓకేనా? వదిలిపెడితే సాయంత్రం వరకు మాట్లాడుకునేలా ఉన్నారుగా. ఇంకా వెళ్ళాలి. నేను అడిగింది ఇంకా చెప్పలేదు. అది ఇప్పుడెలా చెప్తారు? బాగా ఆలోచించుకుని ఫోన్ చేసి చెప్తాను. అమ్మాయి లక్షణంగా ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఏరా నీకు? అంటే అమ్మా, అది ఇప్పుడే జాబ్లో జాయిన్ అయ్యాను కదా. ఆల్రెడీ నేను వాళ్ళకి మాట ఇచ్చేసాను రా. ఆ అమ్మాయి కూడా నీకు బాగా సెట్ అవుతుంది. నువ్వు పెళ్లి చేసుకో, నీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. అలాగే నాన్న. రాయ్, ఈ క్రికెట్ ఇవన్నీ ఆడడం మానేసి చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయి. ఈ 10th class పాస్ అయ్యావనుకో, నీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. సరేనా? ఎంసెట్లో ర్యాంక్ రావడం అంత ఈజీ ఏం కాదు. ఈ 2 years బాగా కష్టపడ్డావు అనుకో, నీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. బైకా? బీటెక్ రాగానే బైక్ మీద తిరగాలని ఫ్యాషన్ అయిపోయింది మీ అందరికీ. రే నాన్న, నీ ఎంటైర్ లైఫ్లో ఈ 4 years చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నువ్వు ఎంత కష్టపడతావో నీ లైఫ్ అంతా బాగుంటుంది. కాలేజ్ బస్ మాట్లాడతాను, అందులో వెళ్ళు. నేనేం చేసినా కూడా నీ లైఫ్ బాగుండాలని ఆలోచిస్తాను. ఇంతవరకు చదువు సావగొట్టారు. సర్లే, ఎలాగోలా చదివి మంచి ఉద్యోగం తెచ్చుకొని ఇక నుంచైనా ఎంజాయ్ చేద్దామా అంటే ఇప్పుడేమో త్వరగా పెళ్లి చేసేస్తున్నారు. ఇంకేముంటుంది ఎంజాయ్? ఎప్పటికైనా పెళ్లి చేసుకోవాల్సిందే కదా, నువ్వు కొంచెం త్వరగా చేసుకుంటున్నావు అంతే. ఏమోరా, నాకు భయమవుతుంది. భయం ఎందుకు? రే, అమ్మాయి గురించి నాకేం తెలీదు. పెళ్ళయ్యాక సెట్ అవుతుందో లేదా ఎప్పుడు గొడవలు పడుతుందో. మీ నాన్న చూసిన మ్యాచే కదా, బాగానే ఉంటుందిలే. మా నాన్న చూసిన మ్యాచ్ కాబట్టే నాకు భయమవుతుంది. అదేంటి, మీ నాన్న నీ గురించి ఏం చేసినా బాగా ఆలోచించే డెసిషన్ తీసుకుంటాడు కదా. అవునవును, బాగా ఆలోచిస్తాడు. ఆయన మాట విన్నప్పుడల్లా పెద్ద గొర్రెనవుతా. ఇప్పుడు కూడా ఏమన్నాడో తెలుసా? ఈ పెళ్లి చేసుకో, నీ లైఫ్ బాగుంటుంది అంట.
ఇప్పుడు ఇంకెంత పెద్ద గొర్రెనవుతాను. అలా ఏముండదు, బీ పాజిటివ్. సర్లే కానీ నీ యూఎస్కి వెళ్ళే పనులు ఎక్కడి దాకా వచ్చాయి? ఏముందిలే, ఈ మంత్ లాస్ట్ తెలిసిపోతుంది. ఇద్దరిది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ కదా, పెళ్లిలో ఈ ఆచార విషయాల్లో ఏదైనా గొడవ అవుతుందేమోనని చాలా భయపడ్డాను. కానీ చాలా బాగా జరిగింది కదా. అవును, మీ నాన్న మా నాన్న ఫ్రెండ్స్ కాబట్టి అలా అండర్స్టాండింగ్లో అయిపోయింది సింపుల్గా. ఇంకా మీరే చెప్పాలి. మీరు చాలా ఇంట్రోవర్ట్ అనుకుంటా. అవును, తెలుస్తుంది. నేనే అన్నీ అడుగుతున్నా, మీరు జస్ట్ ఆన్సర్ మాత్రమే చేస్తున్నారు. అయ్యో అలా ఏం లేదు. అయితే ఇప్పుడు మీరు అడగండి. మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? బెండకాయ ఫ్రై. మరి నాన్ వెజ్లో? ఛీ, నేను నాన్ వెజ్ తినను, ఓన్లీ వెజ్. అవునా? మరి మీకు? నేను ప్యూర్ నాన్ వెజ్. మీ ఫేవరెట్ హీరో? ఫేవరెట్ అని ఏం లేదు, నేను అంతగా మూవీస్ చూడను. మరి మీకు? నాకు మహేష్ బాబు అండి. ఓ, పానీపూరి? అస్సలు తినను. చాక్లెట్స్? కనీసం ఐస్ క్రీమ్? ఐస్ క్రీమ్ ఓకే, వెనీలా తింటా. మరి మీకు? బటర్ స్కాచ్. హ, టీ ఆర్ కాఫీ? టీ ఓకే. కాఫీ. ఇదేంటి, నాకు ఈ అమ్మాయికి ఒక్కటి కూడా మ్యాచ్ అవ్వట్లేదు. ఏమైంది? ఇంకా ఇంకా అంతే. అయ్యో, కరెంటు పోయిందేంటి? అయినా ఇప్పుడు కరెంట్తో పనే ఉందండి. అవునా? చాలా రోజులైంది, ఈరోజు చేసుకుందామా? ఇప్పుడా? అవును ప్లీజ్, లాస్ట్ టైం ఎప్పుడో చేసుకున్నాం. ఈరోజు చాలా వర్క్ ఉంది, ఫుల్ టైర్డ్గా ఉన్నా. రేపు చేసుకుందాం కదా. బా, 2 days నుండి ఇదే చెప్తున్నావు. నా గురించి ఆలోచించు కొంచెం. అవునులే, నువ్వైనా ఇంకెన్ని రోజులు ఆగుతావు? లెట్స్ డూ ఇట్. ఇవాళ తిరిపోవాలి. కార్తీక మాసం అయిపోయి 2 days అవుతుంది. ఈ రోజు కూడా చికెన్ చేసుకోకపోయి ఉంటే బయట తెచ్చేసుకుందాం అనుకున్నా. మరి తెచ్చుకోవాల్సింది కదా, నాకు కూడా పని తగ్గేది. లేదులే, ఎంతైనా నువ్వు చేసే టేస్ట్ వస్తుందా బయట? హలో, చెప్పానా పెళ్ళయ్యాక ఫ్రెండ్స్ని పట్టించుకోరని? నువ్వు ప్రాజెక్ట్ పని మీద యూఎస్కి వెళ్తే ఎలా కలుస్తారు? ఇంకెక్కడ యూఎస్, హైదరాబాద్ ఎప్పుడో వచ్చాను. అవునా? సూపర్ రా. మన స్పాట్లో వెయిటింగ్ ఇక్కడ, త్వరగా వచ్చాయి. సరే వస్తా. ఇప్పుడు అవసరమా? చాలా రోజులైంది కలిసి, 30 minutesలో వచ్చేస్తా. ఓకేనా? ఎలా పోతుందిరా నీ మ్యారీడ్ లైఫ్? పర్లేదు, పోతూ ఉంది. గొడవలు అలా ఏం లేదు కదా? అలా ఏం లేదు, బాగున్నా. నేను చెప్పానా, మీ నాన్న ఏ డిసిషన్ తీసుకున్నా చాలా ఆలోచించి తీసుకుంటాడు రా.
నువ్వే అప్పుడు భయపడిపోయావు. మానస మంచి పిల్లరా, నన్ను అస్సలు ఇబ్బంది పెట్టదు. కానీ ఆ, కానీ ఏమైంది మళ్ళీ? కానీ మా ఇద్దరికి ఎందుకు అస్సలు సింక్ అవ్వదు. నాకు క్వైట్ ఆపోజిట్ తను. ఇదొక ప్రాబ్లమారా? ఎవరిష్టాలు వాళ్ళవి. ఇప్పుడు నీకు ఇది ఇష్టం ఉందని అందరికి అదే నచ్చాలని లేదు కదా. సి ప్రాబ్లం అని చెప్పట్లేదు, నార్మల్గా చెప్తున్నా అంతే. సరే, ఇప్పుడు నీ ఇష్టాలు మార్చుకో అని తను అనట్లేదు కదా. లేదులే, హా, నాకే అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, నాకు లావణ్యకు అన్నిట్లో మ్యాచ్ అయ్యేది. మా ఇద్దరు పెళ్ళయి ఉంటే లైఫ్ వేరేలా ఉండేది. లావణ్యనా? ఆమె ఎవర్రా? మన బీటెక్లో లావణ్యరా. లా ఆ, లావణ్య. అవునరా, నాకు తెలియకుండా మీ ఇద్దరికి లవ్ ట్రాక్ ఎప్పుడు నడిచిందిరా? లవ్ లాంటిది ఏం లేదురా. మా ఆలోచనలు ఇంట్రెస్ట్లు ఆల్మోస్ట్ సిమిలర్గా ఉండేవి. ఆ, ఇప్పుడు అంతా అయిపోయిందిలే. నీకు మ్యారేజ్ అయిపోయింది, రియాలిటీలోకి రా. సరే, ఇప్పటికే లేట్ అయింది, రేపొద్దున ఆఫీసులో కలుద్దాం. भैया एक प्लेट पानी पूरी। हाय। भैया स्वीट पूरी। అవును, మీరు ఎక్కడ ఉండేది? ఇదే కాలనీ. ఏంటి ఇదే కాలనీయా? మరి నేను ఎప్పుడు చూడలేదు ఇక్కడ. ఏమో మరి. క్లాస్లో కూడా అంతే, ఎవరితో ఎక్కువగా మాట్లాడు. ఎందుకలా? అంటే నేను కొంచెం ఇంట్రోవర్ట్ టైప్. హే, నువ్వు కూడా ఇంట్రోవర్ట్ కదా? పర్లేదు, బాగానే అబ్జర్వ్ చేస్తున్నావు. ఒకటే క్లాస్ కదా, ఆ మాత్రం తెలియకపోతే ఎలా చెప్పు. అవును, మీది ఏ బ్లాక్? L24. అవునా, మాది L25. అవునా? సరే, బాయ్. హలో రామ్. హే, ఏంటి ఈ టైంలో? నీ ఇన్స్టాగ్రామ్ ఐడి ఏంటి? రామ్ 123. ఎందుకంత సడన్ గా? అంటే ఇందాకే ఒక మీమ్ చూసాను, ఇంట్రోవర్ట్ ని ట్యాగ్ చేయమని, అందుకే అడిగా. అలా అయితే నేను కూడా నేను ట్యాగ్ చేస్తాను. నేనేం మరీ అంత ఇంట్రోవర్ట్ కాదు, నార్మల్ గా అమ్మాయిలు అలానే ఉంటారు. అవునా? నువ్వు అమ్మాయిల కంటే ఎక్కువ సిగ్గుపడతావు. మొన్న పానీపూరి దగ్గర నేను మాట్లాడకపోతే నువ్వు మాట్లాడేవాడివా? ఏమో, చూడాల్సింది కదా, మాట్లాడేవాడినేమో. చాలా సార్లు చూసాం బాబు, ఎప్పుడు మాట్లాడతావని. అవునా? సరే సరే, నేను మళ్ళీ కాల్ చేస్తా. సరే. బటర్ స్కాచ్. నీకు బటర్ స్కాచ్ ఇష్టమా? అవును, నీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? సాయి పల్లవి. అవునా? నాకు కూడా సాయి పల్లవి అంటే చాలా ఇష్టం. ఫిదా మూవీ చూసి ఫిదా అయిపోయా. నువ్వు ఇదంతా కావాలనే చెప్తున్నావు, నన్ను ఇంప్రెస్ చేయడానికి. హే కాదు, నిజంగానే నాకు సాయి పల్లవి అంటే చాలా ఇష్టం. అవునా? నీ ఫేవరెట్ హీరో ఎవరు? నా ఫేవరెట్ హీరోవా? మహేష్ బాబు. నీకు కూడానా? నీకు కూడానా? చూసావా,
నేను చెప్పాను కదా మన ఇద్దరి ఇష్టాలు కలుస్తున్నాయని. చాక్లెట్స్ అంటే నాకు చాలా ఇష్టం రా. థ్యాంక్స్ రా. నాకు కూడా చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం. అందుకే ఎప్పుడు పాకెట్లో పెట్టుకొని తిరుగుతూ ఉంటా. సెల్ఫీ తీసుకుందామా? నవ్వు. కోతి. రామ్, నాన్న అది కాలేజ్ ఫ్రెండ్ నాన్న. ఇంటికి రా, నీ పని చెప్తాను. మను అయిందా? ఇంకెంతసేపు? హా వస్తున్నా, అయిపోయింది.